కాంగ్రెస్ వాడా మనోడు కాదు మనోడేనా మనోడైతే బంద్ చేయాలి కదా 5 నెలల కింద తాగునీళ్ళకు కానీ మంచినీళ్ళకు కానీ కరెంటు కానీ అన్ని రకాల వాతావరణాలకు కానీ తెలంగాణ ఎట్లా ఉండే ఆ టపాకాయలు బంద్ చేయనా ఎవరో టపాకాయలు బంద్ చేయండి టపాకాయలు బంద్ చేయవా బాబు ఆ రోజు ఎట్లా ఉంది ఈ 5 నెలల్లోనే ఎటువంటి మార్పులు తెలంగాణలో వచ్చినాయి దయచేసి మీరంతా గమనించాలి కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంటు ఇలా ఎందుకు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి బ్రహ్మాండంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అన్ని వర్గాల ప్రజలకు పట్టణాలలో అయితే ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి పేద వర్గాల ప్రజలకు కూడా మంచి పరిశుభ్రమైన నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి అందాలని అందించిన నీళ్లు ఎక్కడ మాయమైనవి దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినాయి ఎందుకు మాయమైనాయి ఒకసారి ఆలోచన చేయాలి అరచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారెంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు కేసీఆర్ ₹1 కోటి రుణం మాఫ్ చేసిండు మీరందరూ పరిగెత్తండి ఉరికి తీసుకోండి 2 లక్షల రుణం తీసుకోండి మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా రైతు బంధు అందరికి వచ్చిందా 2500 ప్రతి మహిళకు వచ్చినాయా మీరు తప్పు చెప్తున్నారు 5000 వస్తున్నాయట కదా అంతడొస్తున్నాయి మంచిర్యాలనే వస్తలేవా 2500 వస్తలేవా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదా రైతు బంధు కూడా రాలే అందరికీ కరెంటు పోతున్నదా కరెంటు కోతలు మొదలైనయా దయచేసి మీరు ఆలోచన చేయాలి 4-5 నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళు ఎటుపోయినాయి కరెంట్ ఎటుపోయింది రైతు బంధు ఎటుపోయింది రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి 6 గ్యారెంటీలు అని కాంగ్రెస్ చెప్తే 6 గ్యారెంటీలలో ఒకటే అది కూడా పనికి మాలిన పని ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు ఆ ఫ్రీ బస్తోని ఆడవాళ్ళు సిగలు పట్టి కొట్టుకుంటా ఉన్నారు ఫ్రీ బస్ వల్ల ఏమైంది ఫ్రీ బస్సు వల్ల ఆటో రిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయినాయి ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు డిసెంబర్ 9 పోయింది 100 రోజులు పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి వచ్చింది నమ్మచ్చునా ఈ మాట నమ్మేటట్టే ఉన్నదా ఈ విధంగా ఏమీ చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది ఇవన్నీ పోను ఇంకా ఏం జరుగుతున్నది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మీద బ్రహ్మాండంగా పల్లెలను పట్టణాలను అభివృద్ధి చేసుకున్నాం పల్లెలలో అన్ని మాయమైతా ఉన్నాయి పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదు పంచాయతీలు ఊడ్చే పరిస్థితి లేదు మున్సిపాలిటీలు ఊడ్చే పరిస్థితి లేదు కదా హరితహారం చెట్లు ఎండిపోతా ఉన్నాయి పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతా ఉన్నాయి అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు యువకులు ఆడుకోవాలని పెట్టినటువంటి క్రీడా ప్రాంగణాలలో చెట్లు మొలుస్తా ఉన్నాయి మున్సిపాలిటీలలో చెత్త పేరుకొని పోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా ఆపేసినారు అదేవిధంగా ఒక మన ఎదురుగా కనబడతా ఉంది అది మంచిర్యాల ప్రజల కోసం మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం
ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, అది కూడా మొండి గోడలతోని మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడదేనా? ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. దాన్ని ఎందుకు ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ కారణం చేత ఆపేసింది? ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులను కూడా నిలిపివేయడమే కాదు, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటాడు ముఖ్యమంత్రి. ఘోరమైనటువంటి కథ. అటు మంచినీళ్లు రాక, ఇటు సాగునీళ్లు రాక, కరెంటు సరిగ్గా రాక లక్షల ఎకరాలలో తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండబెట్టినారు. కనీసం కష్టపడి పండించిన పంట ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వస్తే కొనే దిక్కు కూడా లేదు. వరి పంటకు 500 బోనస్ వస్తున్నదా? ఎక్కడ లేదు. తెలంగాణలో ఎక్కడ అడిగినా కూడా బోనస్ బోగసే. బోనస్ లేదు, మన్ను లేదు, మద్దతు ధర కూడా లేదు, కనీసం కొనే దిక్కు కూడా లేదు. రైతులు చచ్చిపోతా ఉన్నారు. అన్నిటికంటే ప్రమాదమైన మాట, నేను ఈ పాత ఆదిలాబాద్ కొత్త మంచిర్యాల జిల్లాలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా. ప్లీజ్ వినాలి వినాలి వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, వినాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది, ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల కోసం మనం 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి, ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా, ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా, నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు, టీవీలలో నా మాట వింటున్నటువంటి